అను నమస్తేనే కేటీఆర్ అన్న ఇప్పుడేమో పలుకుతావన్నాక బగ్గ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా కారణం, యూట్యూబ్ కారణం, అది కారణం, ఇది కారణం అని. మరి గిదేందో వార్త వచ్చింది, ఒకసారి చూడే అన్న, గిదేందో చెప్పాను. ఏంటిదే అన్న ఇది? కొంత దిలీప్ ఎవరే ఈ 13,85,00,000 పక్కదారి పట్టించిండట విదేశీ పర్యటనలకు గత ప్రభుత్వంలో. ఇవన్నీ ఎవరి డబ్బులే? ప్రజల డబ్బులు. గిట్లా సొంతంగాను దిలీప్కి వాళ్ళకి వీళ్ళకి ఇస్తే నీ ప్రభుత్వం ఎట్టొస్తుంది అనుకునేవి? ఈ సొమ్ము అంతా ఓలదే అన్న. కోట్లు మంది పాలు చేసినావు, మా ప్రజల డబ్బులు మొత్తం మంది పాలు చేసినావు. ఇప్పుడు పెట్టినావు కదనే అన్న, దాదాపు 2,000 మందిని పెట్టినావు నువ్వు సోషల్ మీడియా. మళ్ళీ ఇక్కడ ఉంటే ఆడ పట్టుకొంత అంతరో అని దుబాయ్లో పెట్టినావు. సోషల్ మీడియా గట్టిగా రన్ చేస్తున్నావు, కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు సోషల్ మీడియా మీద. ఇప్పుడు బాగా కాన్సన్ట్రేషన్ చేసినావు కదన్న. ఇప్పుడు గెలవరా అదే, మరి ఎవరు వద్దంటారు? ఎందుకే అన్న, ఏది పడితే అది మాట్లాడుతావు, అది నీకే చుట్టుకుంటుంది. అట్లా కాదన్న, మత్తులు ఉన్నప్పుడు కాకుండా మత్తు దిగినాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇక మత్తులో మాట్లాడితే గిట్లుంటుంది అన్న. నానాయన మన కాకైనా నువ్వైనా అన్న, జర మత్తులు ఉన్నప్పుడు బయటికి రాకరేమయ్యా, మీకు దండాలు పెడతా. ఎందుకంటే ఒక షెల్లెగా నా పరువు పోతుందే. ఒక ఆకొచ్చి మత్తులనే మాట్లాడతాడు, నువ్వు వచ్చి మత్తులనే మాట్లాడితే ఏంది అన్న ఇది? నా అన్నని చెప్పుకోవడానికి నాకు